టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మన దేశం గర్వించదగ్గ ఐటీ దిగ్గజం. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయతను పొందిన కంపెనీ ఇది. ఇన్నాళ్లుగా కోట్లాది మంది జీవితాలను స్పృశిస్తూ ముందుకు సాగుతోంది. ఈ వీడియోలో టీసీఎస్ యొక్క ప్రస్తుత స్థితిగతులు, ఫైనాన్షియల్ వివరాలు, వాటి భవిష్యత్ వ్యూహాలు మరియు స్టాక్ ప్రాస్పెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుకెళ్లే ప్రతి అడుగులో టెక్నాలజీకి అర్థాన్ని ఇచ్చే టీసీఎస్ ప్రయాణాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పి పిలుచుకుంటున్నామో అది ఒరిజినల్గా టాటా కంప్యూటర్ సిస్టమ్స్. ఇది 1968లో టాటా సన్స్ లిమిటెడ్ చేత స్థాపించబడ్డ సంస్థ. ఇది స్థాపించిన తొలి రోజుల్లో పంచ్ కార్డ్స్ సర్వీసెస్ని మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. అది టిస్కో కంపెనీకి, అంటే ఇప్పుడు ఏదైతే టాటా స్టీల్ని పిలుచుకుంటున్నామో అప్పుడు అది టిస్కో. ఈ టీసీఎస్ సుమారుగా 55 దేశాల్లో వాళ్ళ సర్వీస్ని అందజేస్తూ ఉంది డిఫరెంట్ క్లయింట్స్కి. గత 57 సంవత్సరాలుగా వీళ్ళు ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎటువంటి బిజినెస్ ఫంక్షన్స్ వీళ్ళు ఆపరేట్ చేస్తారనేది పూర్తిగా కూలంకషంగా మనం ఈ వీడియోలో చూద్దాం. వీళ్ళు ప్రధానంగా ఐటీ సర్వీసెస్లో ఉన్నారు. అంటే దీంట్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఎవరికైనా క్లయింట్స్కి అప్లికేషన్స్ కొత్తగా కావాలంటే డెవలప్ చేయటము, అట్లానే ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్స్ని వీళ్ళు మెయింటైన్ చేయటము వీళ్ళు ఈ ఐటీ సర్వీసెస్లో ఫంక్షనాలిటీలో భాగంగా చేస్తారు. అట్లానే ఎంటర్ప్రైజ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సర్వీసెస్ను కూడాను వీళ్ళు ఎంటర్ప్రైజ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా వీళ్ళు ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడాను వీళ్ళు సర్వీసెస్ని టెస్టింగ్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా క్లౌడ్ సర్వీసెస్లో కొన్ని పార్ట్నర్షిప్స్ ఉన్నాయి వీళ్ళకి. ఏడబ్ల్యూఎస్తో ఉంది, అజూర్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉంది, అట్లానే గూగుల్ క్లౌడ్తో కూడాను వీళ్ళకి పార్ట్నర్షిప్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా వాళ్ళు క్లౌడ్ సర్వీసెస్లో వీళ్ళ ఐటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. టీసీఎస్ కన్సల్టింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్లో కూడాను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫంక్షన్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఐటీ స్ట్రాటజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఏదన్నా కంపెనీకి న్యూ ఐటీ స్ట్రాటజీ కావాలంటే వాళ్ళు ఆ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అట్లానే వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి వేరే ప్లాట్ఫామ్కి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ కూడాను టీసీఎస్ ప్రొవైడ్ చేస్తుంది. బిజినెస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్, ఏదైనా కస్టమరు వాళ్ళ బిజినెస్కి సంబంధించిన ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి అన్నా కూడాను వీళ్ళు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా రిస్క్ అండ్ కాంప్లయన్స్ కన్సల్టెన్సీలో కూడాను టీసీఎస్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంది. అట్లానే సప్లై చైన్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడాను వీళ్ళు బిజినెస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. టీసీఎస్ డిజిటల్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్లో కూడాను వాళ్ళ బిజినెస్ ఫంక్షన్ అనేది ఉంది. ఏఐ, మిషన్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్ కూడాను వీళ్ళ సర్వీసెస్ని కస్టమర్స్కి ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ చైన్ అండ్ ఐఓటీ సొల్యూషన్స్ కూడాను అట్లానే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద లీడింగ్ సర్వీస్ ప్రొవైడర్. ఏఆర్, విఆర్ అండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్స్లో కూడాను వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న బిజినెస్ ఫంక్షన్స్ మొత్తము ఏ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాము. టీసీఎస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వాళ్ళ బిజినెస్ ఫంక్షన్స్ ఉన్నాయి. అట్లానే ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నారు. రీటైల్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ కస్టమర్స్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో కూడాను వీళ్ళ కస్టమర్స్కి ఈ ఐటీ సర్వీసెస్ని కానివ్వండి, అదర్ బిజినెస్ ఫంక్షన్స్ కానివ్వండి వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, టెలికామ్ అండ్ మీడియా, ఎనర్జీ అండ్ యూటిలిటీసు, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో కూడాను వీళ్ళు మేజర్గా వీళ్ళ ఎంప్లాయీస్ కానీ వీళ్ళ ఐటీ సర్వీసెస్ కానీ వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టీసీఎస్ ఎంత పెద్ద సంస్థ అయినా కానీ, లీడింగ్ ఐటీ సర్వీస్ ప్రొవైడ్ అయినా కానీ దానికి కూడా కొన్ని రిస్క్లు ఉంటాయి. అది కూడా కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ రిస్క్స్ ఏమున్నాయి, ఆ ఛాలెంజెస్ వాళ్ళు ఏమేమి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము. ఈ ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్కి గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్స్ రిస్క్ అనేది మేజర్గా ఉంటుంది. రిసెషన్ ఫియర్స్ చాలా మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ రిసెషన్ ఫియర్స్ కనుకుంటే ఐటీ స్పెండింగ్ తగ్గిపోతూ వస్తుంది. ఐటీ స్పెండింగ్ తగ్గటం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి బడ్జెట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దాంతోపాటుగా కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అనేవి, ఎస్పెషల్లీ యూఎస్డి ఐఎన్ఆర్, ఇది మన ఇండియన్ ఆపరేటెడ్ కంపెనీ కాబట్టి యూఎస్డి ఐఎన్ఆర్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అనేది వాళ్ళ రెవెన్యూ మీద మేజర్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా
క్లయింట్ కాన్సన్ట్రేషను. లార్జ్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ఏ స్మాలర్ నెంబర్ ఆఫ్ మేజర్ క్లయింట్స్. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి 50-60% ఆఫ్ రెవెన్యూ 10 to 15 క్లయింట్స్ నుంచి వస్తుంది. సో వీళ్ళ దగ్గర సమ్ 1,000-1,500 క్లయింట్స్ ఉంటే మేజర్గా రెవెన్యూ జనరేట్ చేస్తుంది సమ్ 10 to 15 క్లయింట్స్. సో క్లయింట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఏదైనా ఒక క్లయింట్ లాస్లోకి వెళ్ళినా కానీ, బిజినెస్ సరిగా పర్ఫామ్ చేయలేకపోయినా కానీ ఆ ఇంపాక్ట్ అనేది వీళ్ళకి రెవెన్యూ మీద ఉంటుంది. అట్లానే ర్యాపిడ్ టెక్నాలజీ చేంజెస్. సో మార్కెట్లో మనం చూస్తూ ఉంటే కొత్తగా ఏఐ వచ్చింది, క్లౌడ్ టెక్నాలజీ వచ్చింది, ఆటోమేషన్ చాలా ఎక్కువగా ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడాను ఆటోమేషన్ గురించి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీటిల్లో ఏదైనా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతే, ర్యాపిడ్గా ఈ టెక్నాలజీ చేంజెస్ని కనుక వీళ్ళు అకామిడేట్ చేసుకోలేకపోతే ఇది వాళ్ళ రెవెన్యూ మీదను ఆ క్లయింట్స్ రిటెన్షన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్లానే టాలెంట్ మేనేజ్మెంట్. సో ఇదంతా కూడాను ఐటీ సర్వీసెస్ అంతా కూడాను స్కిల్ఫుల్ జాబ్స్. సో ఐటీ సెక్టార్లో మీరు ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్రిషన్ అంటే ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీని వీడిపోకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ చేస్తూ వాళ్ళని రిటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఆ స్కిల్ని మెయింటైన్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఓకే, ఇది కూడాను వాళ్ళకి మేజర్ రిస్క్ అవుతుంది. అట్లానే రెగ్యులేటరీ అండ్ జియో పొలిటికల్ రిస్క్స్ మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం కదా, వార్స్ నడుస్తూ ఉన్నాయి, అదే కాకుండా రిసెషన్ ఫియర్స్ అనేది నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా కొన్ని కంట్రీసు డేటా ప్రైవసీకి సంబంధించిన రెగ్యులేషన్స్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు, లైక్ GDPR. ఓకే, సో వీటన్నింటినీ కూడాను వాళ్ళు ఈ ఐటీ సర్వీసెస్లో డేటా మెయింటైన్ చేయడం కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఆ డేటా ప్రైవసీకి సంబంధించిన రెగ్యులేషన్స్ కూడాను వీళ్ళు ఒబే చేయాల్సి ఉంటుంది. అట్లానే ఇంటెన్స్ కాంపిటీషను మనమే చూస్తూ ఉన్నాము. మన ఇండియాలోనే టాప్ ఐటీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ కానివ్వండి, HCL కానివ్వండి, టెక్ మహీంద్రా కానివ్వండి, విప్రో కానివ్వండి, ఈ మేజర్ ఐటీ జైంట్స్ నుంచే TCSకి మేజర్ కాంపిటీషను. అట్లానే ఎసెంచర్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఈ కంపెనీస్ కూడాను కాంపిటీటివ్నెస్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఓవరాల్గా రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేస్తున్నారు బై ఇండస్ట్రీ, అట్లానే బై జియోగ్రఫీ, ఇవి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇండస్ట్రీ పరంగా చూస్తే వీళ్ళకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి 94,597 crores వీళ్ళకి రెవెన్యూ వస్తుంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అట్లానే కమ్యూనికేషన్ అండ్ మీడియా దీని నుంచి 45,893 కోట్ల రెవెన్యూ వస్తే, రీటైల్ అండ్ కన్జ్యూమర్ బిజినెస్ నుంచి 40,197 crores వస్తుంది. అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ నుంచి 25,170 కోట్లు రెవెన్యూ వస్తే, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ నుంచి 26,456 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు వీళ్ళు. రెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్, సో ఈ మెయిన్ బిజినెస్ స్ట్రీమ్స్ కాకుండా అదర్ సెగ్మెంట్స్ నుంచి 23,011 కోట్లు వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు. ఇది ఓవరాల్గా బై ఇండస్ట్రీ వీళ్ళు జనరేట్ చేయగలుగుతున్న రెవెన్యూ. అట్లానే బై రీజియన్ చూస్తే, బై జియోగ్రఫీ చూస్తే, నార్త్ అమెరికా నుంచి వీళ్ళకి 122,910 కోట్లు రెవెన్యూ వస్తుంది. అట్లానే యూకే నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 42,840 కోట్లు, కాంటినెంటల్ యూరోప్ నుంచి 36,465 కోట్లు వస్తుంటే, ఇండియా నుంచి వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తుంది 8.6% ఆఫ్ టోటల్ రెవెన్యూ, అది 21,930 కోట్లు. ఏషియా పసిఫిక్ నుంచి 20,400 కోట్లు వస్తే, మిడిల్ ఈస్ట్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ సుమారుగా వీళ్ళు 5,610 కోట్లు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు. లాటిన్ అమెరికా నుంచి సుమారుగా 4,845 కోట్లు వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు. ఇది బై ఇండస్ట్రీ, బై జియోగ్రఫీ రెవెన్యూ జనరేషన్ వైజ్గా. సో ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఏదైతే రెవెన్యూ జనరేట్ చేశారో దానికి సంబంధించిన గ్రోత్ హైలైట్స్ కనుక చూస్తే, ఇండియన్ మార్కెట్లో వాళ్ళకి 62.6% గ్రోత్ చూపించగలిగారు, హైయెస్ట్ అమాంగ్ ఆల్ రీజియన్స్ అనమాట. ఓకే, అట్లానే నార్త్ అమెరికా నుంచి 1.8% వీళ్ళకి రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయింది. ఎనర్జీ అండ్ రీసోర్సెస్ అండ్ యూటిలిటీస్ నుంచి 5.1% గ్రోత్ చూపించగలిగారు. అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 2.9% గ్రోత్ చూపించగలిగారు. స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ IoT, డిజిటల్ ఇంజనీరింగ్, AI అండ్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్లో వీళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ చూపించగలిగారు. ఇవి అప్కమింగ్ టెక్నాలజీస్. మనం ఇందాకైతే ఏదైతే రిస్క్ అనుకున్నామో, టెక్నాలజికల్గా వాళ్ళు ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలి. ఈ న్యూ డివిజన్స్లో వాళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించగలిగారు. TCS జనరేట్ చేసే రెవెన్యూలో
క్లయింట్ డిస్ట్రిబ్యూషన్ వైస్గా చూస్తే ఇది మనం ఇంతకుముందు రిస్క్ అనుకున్నాము. క్లయింట్ కాన్సన్ట్రేషన్ అనేది రిస్క్. వీళ్ళ క్లయింట్స్ పరంగా ఏ విధమైన రెవెన్యూ జనరేట్ చేశారని చూస్తే $100 million పర్ యానం జనరేట్ చేసేది 64 క్లయింట్స్ ఉన్నారు. ఆ క్లయింట్స్లో ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా సరే అక్కడ బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది క్లయింట్ కాన్సన్ట్రేషన్ వల్ల వచ్చే మేజర్ రిస్క్ అనుకోవచ్చు. మీరు వీడియోని పాజ్ చేసైనా ఈ క్లయింట్స్ ఏ క్లయింట్ ఎంత జనరేట్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అట్లానే మనము మేజర్ క్లయింట్స్ అక్రాస్ గ్లోబ్ ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మేజర్ క్లయింట్స్ ఎవరున్నారు, దాంతోపాటుగా రీటైల్ అండ్ కన్జ్యూమర్ బిజినెస్లో వీళ్ళకి ఎవరెవరు రెవెన్యూ మేజర్ క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి మనం ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే స్క్రీన్ పాజ్ చేసి మీరు దాన్ని చూడొచ్చు. లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్లో టీసీఎస్కి ఎవరెవరు క్లయింట్స్ ఉన్నారు అది చూడొచ్చు. ఎనర్జీ అండ్ యూటిలిటీస్ రీసోర్సెస్ సంబంధించి ఎటువంటి క్లయింట్స్ వీళ్ళకు ఉన్నారు, ఏ క్లయింట్స్ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు అనేది చూడొచ్చు. ఓకే, ఫైనల్గా మనము ఈ టీసీఎస్ స్టాక్ ప్రైస్ మూమెంట్స్ 2020 నుంచి అంటే ఆఫ్టర్ కోవిడ్ ఏ విధంగా మూవ్ అయిందని ఒకసారి కనుక మనము క్విక్గా మనం అబ్జర్వ్ చేస్తే 2020లో 1800 ఉండే స్టాక్ ఇప్పుడు 3400 దగ్గర ఉంది. అంటే 5 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు ఇయర్ కనుక చూస్తే ఇక్కడ మీకు ఈ టేబుల్లో 2020లో ఏ విధంగా మూవ్ అయింది, 21లో ఏ విధంగా మూవ్ అయింది, 22లో ఏ విధంగా అయింది, 24-25లో ఏ విధంగా అయింది. 24లో మనకి ఆల్ టైమ్ హై 4592ని ఆల్ టైమ్ హైని ఫామ్ చేసింది. సో 25లో ఈ ఐటీ సెక్టార్ మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ తోటి, అంటే యుఎస్లో రెసెషన్ భయాలు కొద్దిగా ఇంటెన్సిఫై అవడంతో మనకి ఈ ఐటీ సెక్టార్కి సంబంధించి కొద్దిగా స్టాక్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ గురవుతున్నాయి. దానికి కాను ఇప్పుడు టీసీఎస్ మనకి కంఫర్టబుల్ స్టేజ్లో అవైలబిలిటీలో ఉందనుకోవచ్చు. అంటే 3400 లెవెల్స్ అంటే కాస్త కన్వీనియంట్గా మనము అక్యుములేట్ చేసుకోవడానికి అది కంఫర్టబుల్ ప్రైస్. అంటే స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది. మనకి టార్గెట్ మరలా ఎట్లాగూ 4590 అనేది మనకి టార్గెట్గా మనం సెట్ చేసుకోవచ్చు టీసీఎస్కి సంబంధించి. సో ఓవరాల్గా చూస్తే మనకి ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవడంలో చాలా కంఫర్ట్ ఉంటుంది. దీని సపోర్ట్ 3200 3100 లెవెల్స్లో కంఫర్టబుల్గా ఉంది. దీని వాల్యుయేషన్స్ చూస్తే ఇది 26 మల్టిపుల్స్లో పిఈ రేషియోలో అవైలబిలిటీలో ఉంది. డివిడెండ్ ఈల్డ్ 3.6% ఉండే ఇది ఓవరాల్ ఇన్ ఇయర్ 0.4% మాత్రమే, దీని బీటా 0.4 మాత్రమే ఉంది. అంటే చాలా లో వాలటిలిటీ ఉన్న స్టాక్ ఇది. ఓకే, ఇక్కడ మనకి 2 రికమెండేషన్స్ అనలిస్ట్ రికమెండ్ చేస్తే 2 రికమెండేషన్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. బట్ ఓవరాల్గా మీరు చూస్తే టీసీఎస్ని కంఫర్టబుల్గా మీరు మీ ఓన్ టార్గెట్ తోటే మీరు అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవేస్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు 3850 టార్గెట్ వీళ్ళు టీసీఎస్కి ఇస్తున్నారు. అట్లానే ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు 4160 టార్గెట్ ఇస్తున్నారు. సో ఈ 4160 కంటే కూడాను బియాండ్ కూడా వెళ్ళొచ్చు. 4160 అంటే వాళ్ళు ఇచ్చే టార్గెట్, సో దానికంటే బియాండ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది టీసీఎస్. ఓకే, ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ టీసీఎస్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ఎవరికన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకి టీసీఎస్లో పొజిషన్స్ ఉన్నా కానీ, లేదంటే టీసీఎస్ కంపెనీ గురించి పూర్తిగా వాళ్ళ బిజినెస్ ఫంక్షన్స్ కానివ్వండి, వాళ్ళ రెవెన్యూ ఎక్కడ జనరేట్ చేస్తున్నారో అని తెలుసుకోవాల్సిన కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇది మీరు షేర్ చేయండి. అట్లానే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.